తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. దయాళుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో దేవా, మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యమును బట్టి వేల కొలదిగా, లక్షల కొలదిగా, కోట్లాదిగా మీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయనా. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసమును బట్టి దేవుని ప్రజలుగా మమ్మను ఏర్పరచి మీ స్వరక్తమిచ్చి సంపాదించిన పరిశుద్ధమైనటువంటి సంఘములో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములతో మిమ్మను ఆరాధించే కృపను మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్వామి. ఈ ఆరాధన కూడికను మీ చిత్త ప్రకారం ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాం. ఆరంభము నుండి ఆఖరి వరకు మీ అమూల్యమైన సహాయాన్ని మాకు దయచేయండి. ఆరంభము నుండి జరిగే ప్రతి కార్యాన్ని మీ చిత్తానికి అప్పగిస్తున్నాము దేవా. స్తుతి కీర్తన పాడనై ఉండగా మమ్మను బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కీర్తనలు పాడనై ఉండగా మమ్మను బలపరచి ఆత్మీయంగా మిమ్మను స్తుతించి ఘనపరచునట్లు చేయమని వేడుకుంటున్నాం. ఆరాధన తలంపులలో మీ ఔన్నత్యాన్ని మేము గ్రహించి మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా మీ అత్యధికమైనటువంటి కృపను మా మీద ఉంచుమని వేడుకుంటున్నాం ప్రభువా. వాక్య ధ్యానంలో మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను క్రమపరచి మీ వాక్యానుసారంగా ఈ లోకములో జీవించేటట్లుగా చేయండి స్వామి. కూడిక ఆరంభము నుండి చివరి దాకా క్రమముగాను మర్యాదగాను మీ నామమునకు మహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి మీకు స్తోత్రములు. రావలసిన ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. పెందలకడ మీ పాద సన్నిధికి వచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ వినయ భయభక్తులు కలిగిన వారై ప్రీతికరమైనటువంటి ఆరాధన చేసి ఆత్మీయమైనటువంటి మేలు పొందడానికి సహాయపడమని వేడుకుంటూ ఈ కూడిక ద్వారా చేరి వచ్చిన మా అందరికీ, శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రజలకు తప్పకుండా మేలు కలిగించమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమైనటువంటి నామమున మిక్కిలి వినయముగా స్తోత్రములు చెల్లించి ప్రార్థించి ఆరాధన కూడికను ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమెన్. పిన్ పెట్టుకోమా. మనమందరము కలిసి స్తుతి పాటను పాడుకుందాం. అని లైట్ అయ్యమ్మా. స్తుతి పాటగా మన దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో నుండి
అందరం కలిసి రెండవ పాటను పాడుకుందాం. స్తుతియు ఘనత మహిమ నీకే యుగ యుగముల వరకు అనే పాటను పాడుకుందాం. ఇది కొంచెం సౌండ్ తగ్గించమ్మా, సౌండ్ తగ్గించు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు అనే పాట పాడుకుందాం. అందరం కలిసి రెండవ కీర్తన పాడుకుందాం. స్తుతి పాటగా మనం అందరం కలిసి రెండవ కీర్తన పాడుకుందాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవు కడవే గొప్ప దేవుడవు, తన కార్యములు చేయుదు. నీవు కడవే గొప్ప దేవుడవు, తన కార్యములు చేయుదు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత
యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవము నీచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. జీవము నీచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా. సేవించెదము సమభూమి గల ప్రదేశములు నిన్ను. సేవించెదము సమభూమి గల ప్రదేశములు నిన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివల్లి మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివల్లి మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలముల్. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలముల్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మన దగ్గర ఉన్న పెద్ద పుస్తకాల్లో నుండి ఆఖరి కీర్తనగా మనమందరము కలిసి 280వ పాట పాడుకుందాం. ఆఖరిగా ఆరాధన కొరకు 280వ కీర్తన. పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతింతున్, ఘనయేసుదేవా స్తుతింతున్ అనే పాట ఆరాధనలో మనమందరం ఆఖరి కీర్తనగా పాడదాం. పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతింతున్, ఘనయేసుదేవా స్తుతింతున్, ఘనయేసుదేవా స్తుతింతున్. పాపుల గావను పరమ తండ్రి నిను లోకంబున
కల్పెనుగా పాపుల గావను పరమ తండ్రి నేను లోకంబున కంపెనుగా పాపుల కోరకై ప్రాణము పెట్టెను పాపుల కోరకై సంకల్పించు కొన్నావా సంకల్పించు కొన్నావా పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతిల్తుల్ ఘనయేసుదేవా స్తుతిల్తుల్ ఘనయేసుదేవా లోక పాపము మోసెడిదే మోయలేనియా పాప భారమును మోయలేనియా పాప భారమును వీపున మోసితి వయ్యా వీపున మోసితి వయ్యా పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతింతున్ ఘనయేసు ఘనయేసుదేవా స్తుతిల్తుల్ మేలు చేసిన కాలు చేతులలో చీలలు గొట్టిర తండ్రి మేలు చేసిన కాలు చేతులలో చీలలు గొట్టిర తండ్రి ముండ్ల తోడనొక మకుటము అల్లిని ముండ్ల తోడనొక శిరమున గోటేర యోధుల్ శిరమున గోటేర యోధుల్ పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతిల్తుల్ ఘనయేసుదేవా ఘనయేసుదేవా స్తుతిల్తుల్ నీదు రాజ్యములో నెనరున నన్ను దయా చేర్చుమని ప్రార్థిల్పల్ నీదు రాజ్యములో నెనరున నన్ను దయా నేడిదే పరదై సులోనుండెదవని
వేడిదే పారాదై సులోనుండేదవని ప్రేమతో పల్కితే వయ్యా ప్రేమతో పల్కితి వయ్యా పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతిల్తుల్ ఘన యేసుదేవా ఘన యేసుదేవా స్తుతిల్తుల్ నీతి సూర్యుడా నిర్మలయసుడా నిజముగా ఇల్మాను ఏలు దేవుడా నీతి సూర్యుడా నిజముగా ఇల్మాను ఏలు దేవుడా నిల్దకు హృదయము నిల్దకు హృదయము నీరుగా పోయబడితివా నీరుగా పోయబడితివా పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా స్తుతిల్తుల్ ఘన యేసుదేవా స్తుతిల్తుల్ ఘన యేసు వధకు తేబడు గొర్రె పిల్లగా సిలువలో వ్రాలితే వయ్యా వధకు తేబడు గొర్రె పిల్లగా నాలుక దౌడను అంటుకున్నదా నాలుక దౌడను మైనము వలె కరిగితివా మైనము వలె కరిగితివా పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా ఘన యేసుదేవా స్తుతిల్తుల్ ఘన యేసుదేవా స్తుతిల్తుల్ నా దేవా నా దేవానా నీటు చేయి విడచితే నా దేవా నా దేవానా నీటు చేయి విడచితే ఎముకలో స్థానము తప్పుచుండగా ఎముకలో సిలువలో నలేగితే వయ్యా సిలువలో నలేగితే వయ్యా పాపికి రక్షణ
ఘనయేసుదేవా స్తుతిల్తుల్ ఘనయేసుదేవా స్తుతిల్తుల్ ఎంతటి ప్రేమ ఎంతటి శాంత మెటుల వర్ణిల్తును దేవా ఎంతటి ప్రేమ మెటుల వర్ణిల్తుము దేవా పావన చరిత పరమదయాళు పావన వందనమిదే గై కొనుమా వందనమిదే గై కొనుమా పాపికి రక్షణ నొసగిన ప్రభువా పావనుడా ఘనయేసుదేవా స్తుతిల్తుల్ ఘనయేసుదేవా స్తుతిల్తుల్. దయచేసి అందరము కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని కృపాసనం ఎదుట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు అర్పణలు సమర్పించుదాం. దయాళుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, స్తోత్రార్హుడైన మా గొప్ప దేవా, మహిమ కలిగిన మా ప్రభువా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు, మా విమోచకుడు, మా జీవమునకు ఆధార సంభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైనటువంటి నామమున మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యముకై కోట్ల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు మికిలి వినయముగా మీకు సమర్పిస్తున్నాము దేవా. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై నిత్యము దూతగణముల చేత పరిశుద్ధుడవు, 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 పరిశుద్ధుడవని పొగడబడుచున్న దేవా, ఆకాశము మహాకాశములు పట్టజాలని మహోన్నతుడమైనటువంటి దేవా, సమీపింపరాని తేజస్సులో మీరు మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి దేవుడవై ఉండి నిరంతరము పూజించబడుతున్న దేవా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. వాస్తవము తండ్రి, అర్హత లేని మానవులమైన మా కొరకై మీరు మా పట్ల చేసినటువంటి అపారమైనటువంటి విలువైనటువంటి కార్యాన్ని బట్టి మీకే కోట్ల కొలదిగా వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అవును దేవా, రాదగని వారము, మీ ఎదుట మోకరించుటకు కూడా యోగ్యత లేని వారము, ఆరని అగ్ని గంధకములతో మండు గుండము అనబడిన భయంకరమైనటువంటి నరకమునకు మేము పాత్రులము నాయనా. మంచి లేని ఈ మానవుని పట్ల మీకున్న అపారమైనటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయనా. సర్వమును సృష్టించిన దేవుడవు, ఆ సృష్టిలో మీ స్వారూప్యతలో, మీ పోలికలో మీ వలే మానవుణ్ణి ఏర్పరచుకొని మానవుణ్ణి నిర్మించి మీ కొరకై జీవింపజేయుట కొరకై మీరు ఇష్టపడిన దేవుడవు నాయన. కానీ ఆజ్ఞాతిక్రమము ద్వారా మానవుడు ఆయన మీ నుండి దూరస్తుడు కాగా మాత్రమే కాకుండా ఘోరాతి ఘోరమైనటువంటి శిక్షకు వెళ్ళిపోగా ఆ మొదటి మానవుని నుండి వచ్చిన మేమందరము కూడా మీకు దూరస్థులముగాను, అన్యాయస్థులముగాను, అక్రమస్థులముగాను, ఆరని అగ్నిగంధకములతో మండు గుండమనబడిన
రెండవ మరణానికి మేము పాత్రలమై బ్రతుకుతూ ఉండగా, అలాంటి మా పట్ల నాయన మీరు చూపిన ప్రేమను బట్టి, జాలిని బట్టి, దయను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సమస్తమును నిర్మించిన దేవుడు, సర్వమునకు ఆధారుడమైనటువంటి దేవుడవు, అన్నిటికంటే ముందున్నవాడవు నాయన. కానీ నశించిపోతున్న మానవుని పట్ల మీకున్న ప్రేమను కనుపరిచి, ఔన్నతమైన భాగ్యమును, అవిలువైన భాగ్యమును, ఆ శ్రేష్టమైనటువంటి భాగ్యమును, ఎల్లప్పుడూ పూజించబడే గొప్ప భాగ్యమును విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచుకొనకుండా నా కొరకు, మా కొరకు మీరు దిగి వచ్చారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మా అందరి శిక్ష యావత్తును ఆయన కలవరిలో మీరు భరించారు ప్రభువా. శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొంది కలవరిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మీరు మా కొరకై గొప్ప రక్షణను సిద్ధపరచగా, అంగీకరించిన నన్ను, మమ్మలను ఆయన మీరు ఏర్పరచుకొని మా పాపములను క్షమించి మమ్మల్ని మీ సొత్తైన జనముగా చేసుకొని ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే యోగ్యమైనటువంటి జీవితాలు మాకు ఇచ్చినందుకు మేమేమి ఇవ్వగలము ప్రభువా? ఏమిచ్చినా మా రుణమట్లు వలసిందే కదా. అయినను ఆయన సకల పరిశుద్ధులు ఆయా స్థలాల్లో ఆత్మతో సత్యముతో గొప్ప దేవుడమైనటువంటి మిమ్మును, మహోన్నతుడమైనటువంటి మిమ్మును ఆరాధన చేయుచుండగా, కొద్ది మంది నాయన మీ చేత ఏర్పరచబడిన వంశముగా మేమందరము మిమ్మల్ని ఆరాధిస్తుండగా గైకొనమని మా స్తుతులను, మా స్తోత్రములను, మా జిహ్వాపల స్తుతియాగములను ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అత్యంత విలువైన నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని సమర్పించి ఆరాధించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక చదువుకుందాం. మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి 10 వరకు ఉన్న వచనాలు లేక 11 వరకు ఉన్న వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం నుండి 11 వరకు ఉన్న వచనాలు మార్చి మనం చదువుకుందాం. మొదటి వచనాన్ని నేను చదువుతాను. రెండవ వచనాన్ని మీరందరూ ఏకస్వరముతో చదవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. మొదటి వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం మొదటి వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మరియు పరిశుద్ధ ఆత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. గనుక
నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి తిని. దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకుందాం. చిన్న మాట, ప్రభు ఆత్మ సహాయము కొరకై ప్రార్థన చేద్దాం. దయాళువైన తండ్రి, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైనటువంటి నామమున మీ ప్రజలమైన మేము మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సమకూర్చబడుటలో మీరు కృప చూపించినందుకై మీకు స్తోత్రములు నాయన. ఆరాధనలో చదవబడిన ఈ భాగమును మా వినికిడిలో దీవించుమని ప్రార్థిస్తున్నాం. మీ ఔన్నత్యాన్ని, విశిష్టతను, గొప్పతనమును, గుణగణములను, మీ సంకల్పమును, మీ ఆలోచనలను మేము ఎరిగిన వారమై మిమ్మను ఆరాధించగలుగునట్లుగా మమ్మను సిద్ధపరచుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందున్న ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక పరిశుద్ధమైనటువంటి దినమందు ప్రభు సాన్నిధ్యములో మనమందరము కలిసి కృపగలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభువుని ఆత్మ సంబంధమైనటువంటి అర్పణముల ద్వారా ఆరాధించాలనే ఆసక్తితో ప్రభు సాన్నిధ్యానికి వచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనలో మనము మన ప్రభువుని ఘనపరచుచూ ఉండగా, కొనియాడుతూ ఉండగా, కీర్తిస్తూ ఉండగా, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి దేవుడో ఎరిగిన వారమై ఆరాధించుట కొరకు లేఖనముల నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ఆరాధనలో ముందుకెళ్తున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మన ప్రభువును గురించినటువంటి అనేకమైనటువంటి సంగతులు మనము మన మననలోనికి తెచ్చుకొని ప్రభుని ఆరాధిస్తూ ముందుకెళ్తున్నాం. ఆయన ఉన్నతత్వాన్ని, ఆయన విశిష్టతని, ఆయన గొప్పతనాన్ని, ఆయన గంభీరత్వాన్ని, ఆయన ఘనతను మనము ఎరిగిన వారమై ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించటం ద్వారా తప్పనిసరిగా సంఘములో దేవుడు కనపరచబడతాడు అని, మహిమపరచబడతాడు అని, హెచ్చించబడతాడు అని నమ్మి మనము ఆరాధనలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో 3వ అధ్యాయములో మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ అధ్యాయములో అనేకమైన భాగాలు ఉన్నాయి. కానీ మొదటిగా మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మన ప్రభువు ఎలాంటి వాడో జ్ఞాపకం చేయడానికి ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. ఈ భాగానికి నేను ఒక ప్రత్యేకమైనటువంటి టైటిల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. అదేమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు, ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు, అత్యున్నతుడైనటువంటి దేవుడు. ఎవరికంటే మోషే చేసిన పని కంటే మాత్రమే కాదు, మోషే కంటే కూడా అత్యున్నతమైనటువంటి దేవుడు అని నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ టు మోసెస్ ఇన్ హీస్ వర్క్, ఇన్ హీస్ పర్సన్ అని ఉంది. అంటే దాని అర్థం ఏమిటంటే, మనము ఆరాధించుతున్నటువంటి దేవుడు, అంటే మన ఆరాధికుడైన క్రీస్తు ప్రభువు మోషే కంటే
ప్రవక్త అయినటువంటి మోషే కంటే, నాయకుడైనటువంటి మోషే కంటే ఎంతో గొప్పవాడు. అంత మాత్రమే కాకుండా మోషే చేసినటువంటి పని కంటే, మోషే చేసి చూపినటువంటి పని కంటే కూడా ఎంతో ఉన్నతమైనవాడు, ఎంతో ఉన్నతమైనవాడు. కాబట్టే పౌలు భక్తుడు మొదటి వచనంలో మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఆరాధనలో మన ప్రభు యొక్క ఔన్నత్యమును జ్ఞాపకం చేసుకొని, మన ప్రభు యొక్క విశిష్టతను జ్ఞాపకం చేసుకొని, మన ప్రభు యొక్క ఉన్నతత్వాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మీద లక్ష్యముంచి ఆయనను ఆరాధన చేయాలి. అప్పుడు దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవునికి శ్రేష్టమైనటువంటి హెచ్చింపు కలుగుతుందని ప్రభు పేరట ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆరాధికుడైన మన ప్రభువు, మన ఆరాధికుడైనటువంటి మన ప్రభువు మోషే కంటే గొప్పవాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, ఆయన ఎవరికంటే గొప్పవాడు? మోషే కంటే గొప్పవాడు. మాత్రమే కాదు, మోషే చేసిన పని కంటే కూడా గొప్పవాడు. మోషే చేసిన పని కంటే కూడా గొప్పవాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, పనిలో మోషే కంటే కూడా గొప్పవాడుగా ఉన్నాడు అని దాని అర్థం. మోషే పని చేశాడు. మోషే నాయకత్వము ద్వారా, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారు. వాగ్దాన భూమికి వారు ప్రయాణమై వెళ్ళారు. కానీ మోషే చేసిన పని కంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన పని ఎంతో ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. మోషే చేసిన పని కంటే గొప్పవాడుగా, గొప్ప పని చేసిన వాడుగా మన ప్రభువుని భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలాంటి గొప్ప పని చేసిన వాడుగా ఉన్నాడో లేఖనాల్లో మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకటి చూడండి, 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదివితే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకం చేస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మకమైన వాడు అని భక్తుడు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, హీ వాజ్ ఫెయిత్ఫుల్ గాడ్. పనిలో నమ్మకమైన వాడు. పనిలో ఎంతవాడు? నమ్మకమైన వాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన నమ్మకమైనటువంటి పనిని ఆయన చేశాడు. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మకమైనటువంటి పని ఆయన చేసిన పని ఎలాంటిదంటే, నమ్మకమైనటువంటి పని. ఆయన నమ్మకంగా పనిచేశాడు. రెండవ మాట మనం చూస్తే 3-4 వచనాలు కలిసి ఉండగా, ఆ 3-4 వచనాలలో ఏమని వ్రాయబడిందో చూడండి. ఒకని చేత ప్రతి ఇల్లును ఎవడైనాను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఆయనే అన్నింటినీ నిర్మించినవాడు. ఆయన అన్నింటినీ నిర్మించినవాడు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్నింటినీ నిర్మించినవాడు. ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడిందంటే, హోలీ బ్రదర్స్, కన్సిడర్ ద హై ప్రీస్ట్ ఆఫ్ అవర్ గాడ్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ వర్షిప్. మన ఆరాధనలో ప్రధాన యాజకుడైన ప్రభువుని మనం ఆరాధించాల్సిందే, ఆయన యందు లక్ష్యం ఉంచాల్సిందే. ఎందుకంటే హీ బిల్ట్ ఆల్ థింగ్స్ అన్నాడు. ఆయన అన్నింటినీ నిర్మించినవాడు. ఆయన సమస్తమును నిర్మించినవాడు. ఆయన అన్నింటినీ నిర్మించినవాడు. సమస్తమును కట్టినవాడు ఆయనే. అలాగైతే ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకుందాం.
మనం ఆరాధన చేస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనను కొనియాడడానికి వచ్చాం. కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అన్నింటినీ నిర్మించినవాడు, అన్నింటినీ నిర్మించిన దేవుడు, అన్నింటినీ నిర్మించిన దేవుడు. ఆ అన్నింటినీ నిర్మించాడు, పని చేశాడు. ఆ పనిలో ఆయన ఎలాంటి వాడంటే నమ్మకంగా చేశాడు. ఎట్లా చేశాడు? నమ్మకంగా చేశాడు. రెండవది అక్కడ రాయబడినటువంటి మాట అదే వచనంలో ఏమని రాయబడిందంటే, రెండవ మాట, ఆయన మహిమకు అర్హుడు అన్నాడు. ఆయన మహిమకు, ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టుగా ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. మోషే కంటే కూడా ఆయన ఎక్కువ మహిమ పొందడానికి అర్హుడైనటువంటి దేవుడు, ఎక్కువ అర్హుడైనటువంటి దేవుడు. ఆయన మహిమకు అర్హుడు, ఆయన మహిమకు అర్హుడు. హీ వాజ్ వర్తీ ఆఫ్ మోర్ గ్లోరీ దాన్ మోసెస్. మోషే కంటే కూడా ఆయన మహిమకు అర్హుడు, ఎక్కువ మహిమకు అర్హుడు. దేనిని బట్టి? ఆయన చేసిన కార్యాలను బట్టి. ఎలాంటి కార్యాలు చేశాడు? నమ్మకమైన కార్యాలను బట్టి ఆయన మహిమకు అర్హుడు, ఆయన ఘనతకు అర్హుడు. ఆయన పూజించడానికి అర్హుడైన దేవుడు, ఆయన పూజించడానికి అర్హుడైన దేవుడు. ఆయన అన్నింటినీ నిర్మించిన వాడు. ఎలా నిర్మించాడు? నమ్మకంగా నిర్మించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మోషే కంటే మహిమకు అర్హుడైన దేవుడు, అర్హుడైన దేవుడు. అంత మాత్రమే కాదు, అక్కడే మనం చూసాము ఎక్కువ ఘనత పొందినట్టు అనే మాట, ఘనత పొందినట్టు అనే మాటను మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే హీ వాజ్ మోర్ హానర్ దాన్ ద హౌస్ అన్నాడండి. దాన్ ద హౌస్ అన్నిటికంటే స్పెషల్గా ఇక్కడ ఏం రాశాడంటే ఇంటికంటే కూడా ఆయనే ఘనత పొందవలసిన వాడు, ఆయనే ఘనత పొందవలసిన వాడు. నేను 3 మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకటి, మన ఆరాధికుడు సమస్తమును నిర్మించిన వాడు. ఎలా నిర్మించాడంటే నమ్మకమైనటువంటి వాడు. ఆ నిర్మాణకుడు ఎలాంటి వాడో మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన నమ్మకమైన వాడు, ఆయన మహిమ పొందనర్హుడు. 3, ఆయన ఘనత పొందడానికి అర్హుడైన దేవుడు, ఘనత పొందడానికి అర్హుడైన దేవుడు. మరలా చెప్తున్నా, మోషే కంటే నమ్మకంగా ఉన్నాడు, ఆయన నమ్మకమైన వాడు. మోషే కంటే ఎక్కువ మహిమను పొందనర్హుడు, ఆయన మహిమను పొందడానికి అర్హుడైన దేవుడు. 3వది, ఆయన ఇంటి కంటే కూడా, అనగా సంఘము కంటే కూడా, చెప్పండి, లేక సమాజము కంటే కూడా ఆయన ఎక్కువైన దేవుడు. ఆయనే ఎక్కువ. ఆయన మాత్రమే ఘనత పొందడానికి అర్హుడు. అలాగైతే ప్రియులారా, ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన దేవుణ్ణి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన మహిమ పొందని అర్హుడైన దేవుడు, ఆయన మాత్రమే ఘనత పొందడానికి అర్హత కలిగినటువంటి దేవుడు అని ఉదయకాలం మనమందరం ఆయన ఆరాధన చేయాలి. పనిలో మోషే కంటే కూడా ఆయన గొప్పవాడు. మోషేకి అప్పగించబడిన పని ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి దాటించడం, నాయకత్వాన్ని వహించడం. అందులో మోషే నమ్మకంగా ఉన్నాడు. అని మన ప్రభువు సమస్త సృష్టిని నిర్మించడంలో ఆయన నమ్మకమైన వాడు. ప్రతిదీ నిర్మించే విషయంలో ఆయన నమ్మకత్వం ఎంత విలువైనది, ఎంత మూల్యమైనది. ఆయన నమ్మకమైన వాడు. ఆయన మాత్రమే ఎక్కువ మహిమను పొందడానికి అర్హుడైనటువంటి దేవుడు. ఆయన ఒక్కడు మాత్రమే ఎక్కువ ఘనతకు అర్హుడైనటువంటి దేవుడు.
మోషే నాయకత్వంలో వారు బయటకు వచ్చారు, కానీ మోషే కాదు వారిని విడిపించింది. మోషే కాదు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది. మోషే కాదు నాయకత్వం వహించి వారిని తీసుకొని వచ్చింది. మోషేతో ఉన్న ప్రభువు వారిని విమోచించాడు. ఇది గుర్తుపెట్టుకున్నాం. ఆయన నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడు. సృష్టి నిర్మాణమును ఆయన నమ్మకంగా చేశాడు. నిన్ను, నన్ను, మనలను ఆయన నిర్మించినప్పుడు ఆయన నమ్మకత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని నమ్మాడు. నమ్మకంగా మనల్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన స్వరూప్యతలో, ఆయన పోలికలో, ఆయన వలె ఆయన మానవుణ్ణి ఏం చేశాడు? సృజించెను. ఆయన నమ్మకమైన వాడు. కానీ మానవుడు ఎలాంటి వాడో బైబిల్ గ్రంథం తేటగా సెలవిస్తూ ఉంది పిల్లరా. ఎలాంటి వాడు తెలుసా? ఆయన నమ్మకమైన వాడే, కానీ మనము నమ్మకమైన వారం కానే కాదు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ మాటలు మనం చదువుకోవచ్చు పిల్లరా. ఆ మాటలు మనం చదువుకోవచ్చు. మాత్రమే కాదు పత్రికలలో కూడా మాటలు చాలా తేటగా రాయబడ్డాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం, మనము నమ్మదగని వారము అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను అన్నాడు. పిల్లరా, ఆయన నమ్మదగిన వాడు. నమ్మకంగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన నమ్మకం. మానవుణ్ణి సృజించినప్పుడు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, ఆయన వలె, ఆయన పోలికలు, ఆయన స్వభావముని కలిగి ఉంటాడని ఆయన నిర్మించాడు. పనిలో ఆయన నమ్మకమైన వాడు. కానీ మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరస్తుడైన అపనమ్మకస్తుడయ్యాడు. అపనమ్మకమే మాత్రమే కాదు, ఆ అపనమ్మకమును ప్రదర్శించిన వాడై అగ్నిగుండానికి పాత్రుడయ్యాడు, మరణానికి పాత్రుడయ్యాడు, నరకానికి పాత్రుడయ్యాడు. అలాంటి భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి, మానవుణ్ణి ఆ స్థితి నుండి తప్పించడానికి, విమోచించడానికి, మానవుణ్ణి మరలా నూతనమైన నిర్మాణంగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా మన మధ్యకి వచ్చి ఆయన చేసిన కార్యమును మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకునే ఈ భాగములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నతుడైన దేవుడు. ఎవరికంటే? మోషే కంటే ఉన్నతుడు. మోషే చేసిన పని కంటే కూడా ఉన్నతుడు ఆయన. మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా 3వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఏమని వ్రాయబడిందో చూడండి. 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండాను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. మోషే పరిచారకుడు అని వ్రాయబడింది ఇక్కడ. మోషే పరిచారకుడు, ఇదే సర్వెంట్. మోషే పరిచారకుడుగా ఉన్నాడు. కానీ మన ప్రభువు మోషే కంటే గొప్ప పరిచారకుడు. మన ప్రభు ఎవరు? మోషే కంటే కూడా గొప్ప పరిచారకుడు. ఇంగ్లీష్లో గుడ్ సర్వెంట్, గ్రేట్ సర్వెంట్ అని మనం చూస్తున్నాం. పిల్లరా, మోషే దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని అనుమతి ద్వారా, దేవుని నడిపింపు ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకుని వచ్చి వారిని అరణ్య మార్గములో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే పాపములో పట్టబడి ఉన్నటువంటి మానవుణ్ణి
పాపములో చిక్కుకుపోయినటువంటి మానవుణ్ణి, పాపముల చేత అపరాధముల చేత నష్టపోతున్నటువంటి మానవుణ్ణి విమోచించడానికి దేవుడైన ఆయన, నమ్మకమైన దేవుడైన ఆయన, మహిమకు అర్హుడైనటువంటి ఆయన, ఘనతకు అర్హుడైనటువంటి ఆయన మన కొరకై he came to the world. ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? ఆయన పరిచారకుడిగా వచ్చాడు. చదువుకుందాం రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. మార్కు సువార్త 10:45లో కూడా ఉంది. 28:20 చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను అని చెప్పాను. ఆయన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. Christ came to the world to be ministered unto, but minister and to give his life a ransom for many. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చెను అన్నాడు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీరు ఆలోచన చేయండి. మోషే కంటే గొప్పవాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకై ప్రాణం పెట్టలేదు ప్రియులారా. మోషే మానవాళి కొరకై ప్రాణం పెట్టలేదు ప్రియులారా. మోషే పరిచారకుడిగా ఉండి ఇవ్వబడిన పనిలో నమ్మకంగా చేశాడు తప్ప ఆయన మానవుని కొరకు ప్రాణం పెట్టలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కుమారుడుగా, దేవ కుమారుడుగా, దైవ కుమారుడుగా, క్రీస్తు ప్రభువుగా ఆయన లోకానికి వచ్చి మానవాళి అందరి కొరకై విమోచన క్రయధనముగా మనందరి కొరకు ఆయన ప్రాణమును అర్పించాడు. ఎవరు గొప్పవారు చెప్పండి? ఎవరు గొప్పవారు? మన ప్రభు అయిన క్రీస్తు గొప్పవాడు. ఆయన మోషే కంటే కూడా గొప్పవాడు. అలాగైతే ప్రియులారా, ఆయన మీద లక్ష్యం ఉంచాలి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ఆరాధనలో ఆయన మీద లక్ష్యం ఉంచాలి. కారణం ఏమిటంటే, ఒకప్పుడు నీవు నేను కూడా పాపములో ఉండగా, పాపములో పట్టబడి ఉండగా, పాపము నుండి విమోచించడానికి, మన శాపము నుండి మనల్ని విమోచించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై ఆయన విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును కలువరి శిలువలో పెట్టాడు. ఆ కలువరిలో ఆయన తన అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. మనందరి కొరకై అవమానాన్ని భరించాడు, మనందరి కొరకై వేదన భరించాడు, మనందరి కొరకై దెబ్బలు భరించాడు, మనందరి కొరకై గాయములను అనుభవించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం రండి. నేను ముగింపు చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 12వ వచనం చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయను. అనేకుల పాపమును భరించాడు. మన దేవుడు ఎంత గొప్పవాడో ఆరాధనలో అర్థం చేసుకుందాం. మన ప్రభు ఎంత విలువైన వాడో ఆరాధనలో అర్థం చేసుకుందాం. మనం ఆరాధించుచున్న దేవాతి దేవుడైన క్రీస్తు ప్రభువు ఎంత ఘనుడైనటువంటి దేవుడో అర్థం చేసుకుందాం. ఆయన అనేకుల పాపమును కలువరిలో ఏం చేశాడు? భరించాడు. నీ పాపాన్ని భరించాడమ్మా, నీ పాపాన్ని భరించాడయ్యా.
నా పాపాన్ని భరించాడు. మనందరి పాపమును ఆయన మాత్రమే భరించాడు. ఆయన మాత్రమే భరించాడు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఎక్కువ మహిమ పొందిన అర్హుడైన దేవుడు. ఆయన ఎక్కువ ఘనతకు పాత్రుడు. నీ కొరకు, నా కొరకు, మనందరి పాప విమోచన కొరకు ఆ కలువరిలో చనిపోయి సమాధిలో పెట్టబడి ఆయన మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మనందరి కొరకు ఆయన గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ, శ్రేష్టమైనటువంటి రక్షణ. మనమందరము ఆయనతో కూడా సదాకాలం ఉండే గొప్ప భాగ్యాన్ని ఆయన మన జీవితానికి ఇచ్చాడు. ఆయన మోషే కంటే, చెప్పండి, గొప్పవాడు. మోషే చేసిన పని కంటే ఆయనే గొప్పవాడు. ఆయనే గొప్పవాడు. అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ టు మోసెస్. సుపీరియర్ టు మోసెస్ ఇన్ హిజ్ వర్క్, ఇన్ హిజ్ పర్సన్. ఆలోచన చేయండి. We should have to worship our Lord, our Lord. మన దేవుని మనం ఆరాధించాల్సిందే. మన ప్రభుని మనం ఆరాధించాల్సిందే. ఆయన ఉన్నతుడు ప్రియులారా, ఆయన ఉన్నతుడు. ఈ లోకములో ఏ మానవుడు కూడా ఆయనతో పోలినవాడు కాదు. ఏ మనుషుడు పోలినవాడు కాదు. లేక దేవతలు అనబడిన వారిలో ఏ వ్యక్తి కూడా ఆయన ఏ దేవతలు అనబడిన వారు ఆయన పోలిక కాదు. ఆయన పోలిక కాదు. కారణం ఏమిటంటే ఆయన ఉన్నతుడు. ఆయన పని ఎంత ఉన్నతమైన పనో, ఆయన పని నమ్మకంగా చేశాడు. ఈ సృష్టి నిర్మాణం ఆయన చేతి పని, ఆయన చేతి పని. ఆయన తన వాక్కు ద్వారా నిర్మించాడు. నమ్మకమైన దేవుడు ఆయన. ఎక్కువ మహిమను పొందగలిగిన దేవుడు, ఎక్కువ ఘనతను పొందగలిగిన దేవుడు. ఆరాధనలో ఆయన్ని మహిమపరుద్దాం, ఆరాధనలో ఆయన్ని ఘనపరుద్దాం, ఆరాధనలో ఆయన్ని హెచ్చిద్దాం, ఆరాధనలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు సాష్టాంగపడి చేద్దాం. ఎందుకంటే ఆయన మోషే కంటే గొప్పవాడు. చెప్పండి, మోషే చేసిన పని కంటే కూడా ఆయనే గొప్ప పని చేశాడు. ఆయనే గొప్ప పని చేశాడు. కాబట్టి ఉదయకాలం ఆరాధనలో ఆ మహిమ కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేద్దాం.